హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుజాత టైలరింగ్ ఛానల్. ఈ ఛానల్లో ఈ మోడల్ హ్యాండ్ ఎలా కటింగ్ చేయాలి, ఎలా స్టిచ్ చేయాలి అనేది ఈజీ పద్ధతి అనమాట. ఇక్కడ లోడింగ్ పద్ధతిలో ఉంటుంది. ఇక్కడ ఈ భాగాల్ని మనం ఎలా రెడీ చేసుకోవాలి, ఇక్కడ ఇలా నీట్గా ఇలాగ మనకి ఫోల్డింగ్ కరెక్ట్గా రావాలి అంటే ఇక్కడ ఎలా స్టిచ్ చేయాలి. ఇక్కడ హ్యాండ్ మనకి ఇక్కడ ఫ్రంట్ లోతు, ఇక్కడ బ్యాక్ సైడ్ అనమాట. ఈ హ్యాండ్ ఎంత అందంగా ఉందో, ఈ హ్యాండ్ని పెద్ద హ్యాండ్ ఎలా స్టిచ్ చేయాలి అనేది, ఎంత తీసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ క్లాత్ ఇలాగా హ్యాండ్ కటింగ్ మనం నార్మల్ కటింగ్ చేసుకుంటాం కదా. నార్మల్ కటింగ్ చేసుకున్న తర్వాత ఇలాగ లైనింగ్ పీస్ తీసుకోండి, ఇలా మెయిన్ పీస్ తీసుకోండి. మెయిన్ పీస్ ఎంత ఉండాలంటే మనకి హ్యాండ్ ఎంత ఇలా ఎడల్పు ఎంత ఉందో ఇలాగా దీనికి డబుల్ ఉండాలన్నమాట. ఇలాగ ఫోల్డింగ్ మీద మనకి ఇలా చూడండి, డబుల్ ఫోల్డింగ్ మీద ఉండాలి. ఇలా ఫోల్డింగ్ మీద ఇలా హ్యాండ్ కరెక్ట్గా ఇలా ఉండేలా చూసుకోండి. క్లాత్ ఇలా ఉండేలా చూసుకోండి, అంటే డబుల్ ఉండేలా చూసుకోండి. ఇలా అర్థమైంది కదా. ఇలా ఇక్కడ చూడండి, ఇక్కడ ఫోల్డింగ్ ఇలాగే ఉండాలి, కటింగ్ ఇలాగ ఓపెన్ ఉండాలి. ఇక్కడ ఇలా హ్యాండ్ చివరిలో 1 ఇంచ్ ఎక్స్ట్రా మెయిన్ క్లాత్ ఉండేలా చూసుకోండి. ఇక్కడ లైనింగ్ పీస్ కన్నా 1 ఇంచ్ ఎక్కువగా ఉండాలి. ఇలా మనం హ్యాండ్ కటింగ్ ఆల్రెడీ చేసుకుని ఉంటాం కదా. ఈ కటింగ్ని పక్కన పెట్టుకోండి. తర్వాత ఈ క్లాత్ని ఇలాగే ఫోల్డింగ్ ఉంటుంది కదా, ఈ ఫోల్డింగ్కి చివరిలో 3/4 ఇంచు వరకు ఇలాగా పెట్టుకుని మార్కింగ్ పెట్టుకోవాలి. ఇక్కడ ఎడ్జి వార చూసుకుంటూ ఈ చివరి నుంచి 3/4 ఇంచుకి ఇలాగా మార్క్ చేసుకుంటూ ఇలా మొత్తం అంతా పూర్తి చేసుకోండి. ఇలా ఫోల్డింగ్ మీద ఇలా రావాలి. ఈ చివరిలో చిన్న టక్ ఇచ్చుకోండి. ఇలా మార్కింగ్ పెట్టుకున్నాం కదా, ఇలా మార్క్ పెట్టుకున్న దగ్గర 2 భాగాలు ఇలా పట్టుకుని ఇలా చివరిలో ఇలా కటింగ్ ఇవ్వండి. ఇలా కటింగ్ ఇస్తే ఈ విధంగా వస్తుంది. ఇలా కటింగ్ ఇచ్చిన తర్వాత ఈ విధంగా ఉంది కదా. ఇప్పుడు ఈ భాగాన్ని ఇలా ఓపెన్ చేసుకుని ఇప్పుడు ఈ చివరిలో ఇలా ఈ చివరి కటింగ్ ఉంది కదా, ఈ చివరి కటింగ్ దగ్గర నుంచి ఇలాగా స్ట్రైట్గా ఫోల్డింగ్ ఇలా చేసుకోండి. ఇలా చేసుకుని ఇక్కడ ఈ చివరిని ఎడ్జి వారా కుట్టేసుకోండి. ఇలా చూడండి, దగ్గరికల్లా ఇలా ఎడ్జి వారా రావాలి. ఇలా స్టిచ్చింగ్ ఇలా ఎడ్జి వారా వచ్చేలాగా ఒకే సైజులో రావాలి, ఎక్కువ తక్కువ రాకూడదు. అది మనకి గోరంచు అంటారు కదా, ఆ విధంగా రావాలన్నమాట. ఇలా రావాలి. ఇలా వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ సెకండ్ ఇక్కడ ఈ చూడండి, ఇలాగే ఇక్కడ క్లాత్ని ఇలాగే ఉండేలా బయటకు పెట్టుకుని ఇలాగా పక్కనే మళ్ళీ వచ్చేలా చూసుకొని ఇక్కడ ఇలా స్టిచ్ చేయాలి. ఇదే విధంగా మొత్తం క్లాత్ అంతా మనం మార్క్ చేసుకున్నాం కదా, చిన్న చిన్న డాట్స్. ఈ డాట్స్ ఆధారంగా చూసుకుంటూ స్ట్రైట్గా లైన్లన్నీ వచ్చే వరకు స్టిచ్ చేసుకోవాలి. ఇలా మొత్తం అంతా ఫ్రెండ్స్ ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఈ మోడల్ చాలా నీట్గా ఉంటుంది, బాగుంటుంది. హ్యాండ్స్ అయితే చాలా బాగుంటాయి. నా దగ్గర స్టిచ్ చేయించుకున్న కస్టమర్ అయితే చాలా బాగుందన్నారు. ఓకే ఫ్రెండ్స్, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలా లైన్లు ఇలా స్ట్రైట్గా అన్నీ పూర్తయిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఈ చివరిలో ఇప్పుడు ఈ చివరి లైన్ని సెకండ్ లైన్ని ఇలా ఒకదానికొకటి ఎదురుగా ఉండేలా ఇలా పట్టుకుని ఇలా దగ్గరికి ఇలా చూడండి, ఇక్కడ చిన్న ఫోల్డింగ్ వస్తుందన్నమాట. ఇలాగా 2 లైన్లు ఒకదానికొకటి ఎదురుగా ఉండేలా చూసుకుని ఈ చివర చిన్న కుట్టేయండి. పాదమంచు పెట్టి ఇలాగా కుట్టేసుకోండి. ఇలా 2 కుట్లు దగ్గరికి రావాలి. ఇలా కుట్టేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఇలా చూడండి, ఈ కుట్టు సెకండ్ది ఇక్కడ ఈ కుట్టు ఇలా ఉండాలి, ఈ భాగం ఇలా ఉండాలి. ఈ 2 కుట్లని కలిపి దగ్గరికి చేర్చి ఒక కుట్టు వేయండి. మళ్ళీ ఈ ఫోల్డింగ్ కుట్టు ఇటు తిరిగి ఇది అటు ఉండాలి. ఇలా ఒకదానికొకటి ఎదురుగా ఉండేలా చూసుకుంటూ ఇలా మొత్తం అన్నీ ఒకేలా వస్తాయన్నమాట. ఇదే సైజులో ఇలాగే వేసుకుని రావాలి. ఇలా చూసుకుంటూ సమానంగా పెట్టుకుంటూ కరెక్ట్గా ఇలా స్టిచ్ చేయండి. ఇక్కడ ఇలా వస్తాయన్నమాట. ఈ విధంగా చిన్న చిన్న బాక్సుల్లో వస్తాయి. ఇలా కరెక్ట్గా రావాలి. ఓకేనా. మొత్తం క్లాత్ అంతా ఇదే ఫోల్డింగ్లో ఇలాగే కుట్టుకి ఎదురుగా ఉండేలా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి.
ఈ పద్ధతిలో మొత్తం అంతా పూర్తి చేయండి. ఇలా పూర్తయిన తర్వాత సెకండ్ అటు సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా ఇటు కూడా ఇక్కడ కుట్టుని ఇలా చూసుకుని సేమ్ ఎలా అయితే ఉందో అదే విధంగా స్టిచ్ చేయండి. ఇలా మొత్తం అన్నీ ఇలాగే రెడీ చేసుకోవాలి. ఇలా మొత్తం ఒకదాని తర్వాత ఒకటి ఇలా మొత్తం అన్నీ పూర్తి చేసుకోవాలి. ఇప్పుడు ఇలా రెడీ అయింది కదా. ఇలా రెడీ అయిన తర్వాత ఇప్పుడు మనం హ్యాండ్ చివర్లో డిజైన్ మోడల్ రెడీ చేసుకుందాం. అది ఎలాగో చూద్దాం. ఇలా రేకల్లా రెడీ చేసుకోవాలి. ఇలా రేకలు ఇలా స్క్వేర్ పీస్ని తీసుకోండి. ఇలా తీసుకొని ఇలాగా 3 అంగుళాలు వెడల్పు ఉండాలి. ఇలా 3 అంగుళాలు ఇలా వెడల్పు ఉండే క్లాత్ని తీసుకొని పక్కన ఇక్కడ చూడండి ఇలాగ సగం భాగానికి ఈ చివరి నుంచి ఇలా రోల్ చేసుకుంటూ సగం భాగానికి వచ్చేలా రోల్ చేయండి. ఇలా టైట్గా చేయాలి. ఇలా చేసేటప్పుడు ఈ చివరిని కరెక్ట్గా రావాలన్నమాట. ఈ చివరి నుంచి ఈ చివరికి ఇలా ఉండాలి. ఈ చివరిలో ఇలాగ చిన్న చిన్నగా ఫిల్స్లా ఇలాగ ఫోల్డింగ్ చేసుకుంటే మనకి ఈ ఆకారంలో ఇలా రెడీ అవుతుంది. ఇది ఈ విధంగా వస్తుందన్నమాట. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న క్లాత్ని స్టిచ్ చేసుకోవాలి. ఇలా చూడండి ఇలా స్టిచ్ చేయండి. ఇలా పాదమంచు మనకి ఖర్చు ఉంచుకొని వేసుకోవాలన్నమాట. మిగిలిన క్లాత్ని కటింగ్ చేసుకోవాలి. తర్వాత సెకండ్ది కూడా ఒకసారి చూడండి. ఇక్కడ చివరి కోణం దగ్గర నుండి ఇలాగ రోల్ చేసుకోవాలన్నమాట. సగం భాగం వరకు క్రాస్గా రోల్ చేయాలి. ఇలా క్రాస్గా రోల్ చేస్తేనే నీట్గా వస్తుంది అనమాట. ఇలా వచ్చిన భాగాన్ని ఈ చివరి నుంచి ఇలా పట్టుకుని చిన్న చిన్నగా ఫిల్స్గా పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకోవాలి. చాలా సింపుల్ అండి. ఈ విధంగా రెడీ చేసుకోండి. చాలా నీట్గా వస్తాయి అన్నమాట. ఇలాగే రెడీ చేసుకుంటే మనకి బ్యాక్ పార్ట్లో నెక్ కూడా ఇలా రౌండ్ నెక్కి స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. చాలా నీట్గా ఉంటుంది. ఫ్రాక్స్కి నెక్కి అలాగా కొత్తవారు ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా నీట్గా ఉంటుంది. మంచి లుక్ వస్తుంది. నార్మల్ హ్యాండ్స్కైనా కూడా ఇలా కింద భాగంలో హ్యాండ్ రౌండ్ చుట్టూ కూడా ఈ విధంగానే స్టిచ్ చేసుకోవచ్చు. ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఈ భాగాలని ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కటింగ్ చేసుకోండి. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ ఒకటే లైన్లో స్టిచ్ చేసుకోండి. ఇలా స్టిచ్ చేసుకోండి దగ్గరికి వచ్చేలాగా. ఇలా స్టిచ్ చేసిన తర్వాత లైనింగ్ పీస్పై ఇలాగా ఈ చివరిలో ఆ చివర 2 అంగుళాలు ఖర్చుకు వదులుకొని ఇక్కడ మనం తయారు చేసిన భాగం రింగ్లా ఉంది కదా, ఆ భాగం పైకి ఉండేలా చూసుకుని పెట్టుకోండి. ఇలా పెట్టుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకోండి. ముందు లైనింగ్ పై చివరిని హ్యాండ్ రౌండ్ చివర కలిపి స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు మెయిన్ పీస్ ఉంది కదా మనం రెడీ చేసుకున్న మోడల్, ఆ పైన ఇలాగా లోపలికి వెళ్ళేలా పెట్టుకోండి. ఇలా పెట్టుకొని ఇక్కడ ఇలాగా స్టిచ్ చేయండి. ఇది లోడింగ్ పద్ధతిలో ఉంటుందన్నమాట. ఈ విధంగా స్టిచ్ చేస్తే ఇప్పుడు మనం పెట్టిన డిజైన్ ఇలా వస్తుంది. ఈ పైన డిజైన్ పైన కాకుండా మనం లైనింగ్ పైన మెయిన్ పీస్కి ఎడ్జి ద్వారా స్టిచ్ చేయండి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇలా రివర్స్ చేసుకుని హ్యాండ్ రౌండ్ ఇలా లైనింగ్ కదిలిపోకుండా లైనింగ్ ఎలా అయితే కట్ చేసామో హ్యాండ్ కటింగ్, ఆ కటింగ్ ఆధారంగా స్టిచ్ చేసుకొని ఇప్పుడు ఆ ఎగస్ట్రా పీస్ని కటింగ్ చేసేసుకోండి. ఇక్కడ మిడిల్లో కటింగ్ ఇచ్చుకోండి. ఓకే ఫ్రెండ్స్, హ్యాండ్ ఇలా రెడీ అయ్యింది. బాగుంది కదా. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.